హలో అండి, అందరికీ నమస్తే. రీసెంట్ టైంలో నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో 10 మెంబర్స్ పేషెంట్ ఉన్నారు. 10 మెంబర్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారనమాట. దాంట్లో ఒక ఆమె గర్భవతితో ఉంది. ఆమె కడుపు నొప్పి అని హాస్పిటల్కి వచ్చారు. అప్పటికి ఇంక డాక్టర్ రాలేదు. డాక్టర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరిని పంపించాలి? గర్భవతితో ఉన్న ఆమెని లోపలికి పంపించాలి. కానీ అక్కడ అది జరగలేదు. నా కళ్ళ ముందు ఆమెని పక్కన పెట్టేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని లోపలికి పంపించి డాక్టర్తో ఆమె అప్పటికే బాధపడుతూనే ఉంది. అప్పటికి నేను వాళ్ళ మీద సీరియస్ అయిన తర్వాత ఆమెను లోపలికి పంపించారు. అంటే మెడికల్లో ఎంత లాభం ఉంది, హాస్పిటల్ వాళ్ళకి ఎంత ఇది ఉంది, అసలు హాస్పిటల్ వాళ్ళు ఎంత బిల్ వేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం లేదని ఏ ఒక్క ప్రభుత్వాలు అడగట్లేదు. అసలు హాస్పిటల్కి వెళ్ళామనుకో, మనం మొత్తం ఉన్న కూడబెట్టుకున్న చిన్న చితక లేని ఆశలు మొత్తం అక్కడ ప్రాణంగా పెట్టాల్సిందే. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎవరైనా ఫేస్ చేశారా? సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అయితే హాస్పిటల్ ముందర 10 మెంబర్స్ ప్రతి హాస్పిటల్ ముందర నిలబడుతున్నారు. ఈ వీడియోనికి నచ్చినట్టయితే మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కామెంట్ రూపంలో తెలపండి.